వాల్మీకి రామాయణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు శ్రీలంక ద్వీపానికి వెళ్లే ముందు రామసేతును నిర్మించడానికి శక్తిని ప్రసాదించమని శివలింగాన్ని స్థాపించి పూజించిన పుణ్యప్రదేశాన్నే రామనాథ జ్యోతిర్లింగం అని పిలుస్తున్నారు. భక్తులు తనివి తీరా కొలుస్తున్నారు. మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లా రామేశ్వర గ్రామంలో 7వ జ్యోతిర్లింగంగా రామేశ్వర జ్యోతిర్లింగం కొలువైనది. ఈ నగరాన్ని దేవతల నగరంగా పిలుస్తారని స్కందపురాణం తెలియపరుస్తుంది. కాశీయాత్ర చేసేవారు కాశీలో ఉన్న గంగాజలాన్ని తెచ్చి రామేశ్వరంలో ఉన్న శివలింగంపై అభిషేకిస్తేనే కాశీయాత్ర పూర్తవుతుందని పూర్వం పెద్దలు భక్తి ప్రబోధకంగా తెలిపారు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో పాండ్యరాజ్య వంశీయుల విస్తరణలో వృద్ధి చెందిందని చరిత్ర చెబుతుంది. చారిత్రక ఘట్టం. ప్రధాన గర్భగుడిని జఫ్నా రాజ్యానికి చెందిన చక్రవర్తులు జయవీర సింకైరియన్ మరియు అతని వారసుడు గుణవీర సింకైరియన్లు నిర్మించారు. భారతదేశంలో ఏ ఆలయంలో లేని విధంగా అత్యంత పొడవైన క్యారిడార్ ఈ పుణ్యస్థలంలో ఉంది. దీనిని ముత్తు రామలింగస్వామిరాజు నిర్మించాడు. దీని పొడవు సుమారు 3850 అడుగులు ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ పుణ్యప్రదేశాన్ని ఆదిలో ఆది శంకరాచార్యులు దర్శించారట. తాను స్థాపించిన అద్వైత సిద్ధాంత ప్రబోధను భారతదేశ వ్యాప్తంగా 4 ధాములుగా నిర్వహించాడు. అవి తూర్పున జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ ఆలయం, ఉత్తరాన బదరీనాథ్లో బద్రీనాథ్ ఆలయం, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయంగా కీర్తించబడి అద్వైత సిద్ధాంతాన్ని వెలిగెత్తి చాటారట. స్థలపురాణం. స్థలపురాణం ప్రకారం శ్రీరాముడు లంకను చేరి రావణాసురునిపై విజయాన్ని సాధించి తిరిగి భారతదేశంలో అడుగుపెట్టిన మొదటి పుణ్యభూమిగా రామేశ్వరం అదృష్టాన్ని దక్కించుకోగలిగింది. రావణాసురుడు బ్రాహ్మణ వంశస్థుడు గనుక బ్రాహ్మణ హత్యాపాతకం అంటకూడదని దైవఘడియల్లో శివలింగాన్ని స్థాపించి పూజించుకోవాలని హనుమంతునితో చెప్పి హిమాలయ శిఖరం నుండి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతునికి ఆజ్ఞాపించాడు. ఆ ఆనతి పాటించిన హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి ఆలస్యంగా శివలింగాన్ని తీసుకుని వస్తాడు. శుభఘడియలు మించుతున్నాయని సీతమ్మవారు ఇసుకతో సైకత శివలింగాన్ని నిర్మించి శ్రీరాముల వారికి అందించగా స్వామివారు స్థాపించి పూజిస్తారు. ఆ తరువాత హనుమంతుడు హిమాలయాల నుండి శివలింగాన్ని తెచ్చి శ్రీరాముల వారికి ఇవ్వగా ఆలస్యమైనందుకు హనుమంతుడు ఎంతో విచారానికి గురి అయినాడు. బాధపడుతున్న హనుమను ఓదార్చి, హనుమా, నీవు తెచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తాను, బాధపడకు. ముందుగా ఇక్కడకు వచ్చిన భక్తులు నీవు తెచ్చిన శివలింగాన్ని మాత్రమే ముందుగా కొలుస్తారు అని చెప్పి ప్రతిష్ఠించాడు. రామనాథస్వామి దర్శన భాగ్యం. కాశీలో ఉన్న గంగాజలాన్ని తెచ్చి రామేశ్వరంలో ఉన్న శివలింగంపై అభిషేకించడానికి మరియు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శక్తి సామర్థ్యాలకు పరిపూర్ణత సమకూర్చుటకై గౌరవనీయులు గట్టు శంకర్ గారు, వారి శ్రీమతి గట్టు శ్రావణీ శంకర్ గారు కాశీయాత్రకు పయనమైనారు. పూర్వం పెద్దలు భక్తి ప్రబోధకంగా తెలిపిన నియమాన్ని తూచా తప్పక పాటిస్తూ రామనాథస్వామిని దర్శించగోరి రామేశ్వరం చేరుకున్నారు. ముందుగా శ్రీరాముడు స్నానమాచరించిన పుణ్యస్థలి అయిన అగ్నితీర్థంలో స్నానమాచరించి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మండపంగా 4000 పిల్లర్లతో తీర్చిదిద్దిన క్యారిడార్ నలువైపులా కనిపిస్తుంది. మండపాన్ని చూస్తూ అలా లోపలకు వెళ్ళి ఉత్తరముఖంగా ఉన్న
21 బావుల వద్ద కూడా స్నానమాచరించి నూతన వస్త్రాలను ధరించిన తరువాతే స్వామివారిని తనివితీరా దర్శించుకున్నారు. గత జన్మల పాప ప్రాయశ్చిత్తానికి భక్తితో తెచ్చిన కాశీ గంగాజలాన్ని విశ్వలింగంపై అభిషేకించి పుణ్యవరప్రసాదాన్ని పొందుకున్నారు. ఈ విశ్వలింగాన్ని హనుమంతుడు సంజీవిని పర్వతం నుండి తీసుకురాగా శ్రీరామ ప్రభువు ప్రతిష్ఠించాడని చెబుతుంటారు. తరువాత సీతమ్మవారు తయారు చేసి ఇవ్వగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగాన్ని కూడా దర్శించి ధన్యత పొందారు. అష్టలక్ష్ములను దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కొలువైన అమ్మవారిని పర్వతవర్ధినిగా కొలుస్తారు. అమ్మవారిని కూడా దర్శించి ఆలయ అభివృద్ధికి సహకరించిన ఎందరో రాజుల విగ్రహాలను సందర్శించారు. మహాసముద్రాల సంగమ ప్రాంతం. ఆ తరువాత కాశీయాత్ర పుణ్యఫలంగా రామేశ్వర తీర్థ ప్రసాదంగా బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం సంగమించే పుణ్యస్థలంలో పవిత్ర గంగాజలాన్ని, సీతమ్మవారు రామలింగాన్ని తయారు చేసిన పుణ్యప్రదేశాన ఇసుకను స్వీకరించి భద్రపరచుకుని సీతమ్మకు దాహము వేయగా బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము సంగమించే పాక్ జలసంధిని చేరుకున్నారు. సీతమ్మకు దాహము వేయగా శ్రీరాముడు భూమిలోకి బాణం వదిలి నీరు తెప్పించిన బావిలో నీటిని త్రాగి మరికొన్నింటిని కూడా భద్రపరుచుకున్నారు. ఆ నీరు చాలా తీయగా ఉంటాయి. ఇప్పటికీ ఆ బావి 2 సముద్రాల మధ్య మనకు కనిపిస్తుంది. గంధమాదన పర్వతం. శ్రీరాముల వారు మొదటిగా శ్రీలంక రాజ్యాన్ని చూసిన ప్రదేశమైన గంధమాదన పర్వతాన్ని చేరుకుని శ్రీరాముల వారి పాదముద్రికలను పవిత్ర మనస్సుతో కళ్లకు అద్దుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఆలయాలైన సాక్షి హనుమాన్ ఆలయం, రామతీర్థం, పంచముఖ హనుమాన్, నటరాజాలయం, సీతతీర్థం, ఈ సీతతీర్థం దగ్గరే అమ్మవారు అగ్నిప్రవేశం చేశారని కూడా చెబుతుంటారు. శ్రీకృష్ణ ఆలయం, లక్ష్మణతీర్థం, ధనుష్కోడి, కోదండరామస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ ప్రదేశంలోనే శ్రీరాముల వారు విభీషణునికి రాజ్య పట్టాభిషేకం జరిపించి లంకాధిపతిని చేశాడని తెలుపుతున్న ఘట్టంగా కోదండరామస్వామి ఆలయం పైన విభీషణుడు కృతజ్ఞత చూపుతున్నట్లు చెక్కిన శిల్పాలు ఆధారాలుగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా సందర్శించుకొని తిరిగి రామనాథస్వామి ఆలయాన్ని చేరుకొని సాయంత్రం జరిగే అఖండ గంగాజ్యోతి హారతిని మనసారా స్వీకరించి కల్మషం లేని మనస్సుతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యకార్యం 1000 జన్మల పుణ్యఫలంగా సిద్ధించాలని కోరుకొని తిరుగు ప్రయాణమైనారు. పుణ్యమూర్తికి పవిత్ర గంగాభిషేకం. అంతటి విశిష్టత కలిగిన ఈ పుణ్యప్రదేశం నలుదిక్కులా అత్యంత ఎత్తులో కనిపించే రాజగోపురాలే మహాపుణ్యభాగ్యాన్ని సంతరించి పెట్టాయి. అందునిమిత్తముగానే మన పుణ్యక్షేత్రంలో ప్రతి భక్తుడు విష్ణు శివ ప్రమేయం లేకుండా ముక్తిప్రదాయానికి భక్తి ప్రవచంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకునేందుకు వీలుగా రామేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమను ప్రతిష్ఠించుటకు శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఆనతి ఇచ్చాడని, అది భక్తుల పాలిట దివ్యవరంగా మారుతుందని తెలియజేస్తూ ఆ పుణ్య దంపతులు కాశీ నుండి తెచ్చిన గంగాజలాన్ని మరియు రామేశ్వరం నుండి తెచ్చిన మహాసముద్రాల సంగమ పవిత్ర గంగాజలాన్ని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిపై అభిషేకించారు. రామేశ్వరంలో 4 రాజగోపురాలకు గుర్తుగా శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నలుదిక్కులలో ఉన్న 4 రాజగోపురాలే ప్రతీకలుగా భావించి రుజువుపరుస్తూ ప్రత్యేకంగా శ్రీరామనాథస్వామి వారిని ప్రతిష్ఠించుటకు ఈ పుణ్యక్షేత్రం విశేషమైన అంశంగా, చరిత్రాంశనీయంగా, చిరస్థాయిగా చెప్పుకునేలా భక్తులు ప్రేమతో
అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునే సౌభాగ్యానికై ప్రతిష్ఠిస్తున్నామని వినయపూర్వకంగా తెలుపుతున్నారు. ఈ మహాకార్యం అతి కొద్ది రోజుల్లోనే మీ ముందుకు రాబోతుంది. సుదూర ప్రాంతాలకు చేరుకోలేని నిరుపేద భక్తులకు రామనాథస్వామి వారి దర్శన భాగ్యం వచ్చే నవంబర్ 1వ తారీఖు నుండి మన శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలో కూడా భక్తులకు లభించబోతుంది. కనుక భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, స్వామివారి ఆశీర్వచనాలు స్వీకరించాలని విన్నవించుకుంటున్నాము. ధన్యవాదములు.